తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో లిబరేషన్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి కందాటి రజనీకాంత్లు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో గల శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద నుండి ప్రారంభించి పాత బస్టాండ్ సెంటర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే లిబరేషన్ పార్టీ రావాలన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తనను, సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కందాటి రజనీకాంత్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ గాని, ఎయిర్ ఇండియా గాని, ఎల్ఐసి గాని, ఇలా ఏవైతే పేదలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలకు విముక్తిని కలిగించాయో అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మవేయడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్మవేయడానికి వారు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, ఒకవైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయవలసినది ఒక్క పని కూడా చేయకపోగా ఉన్నది కూడా తీసేస్తూ ఉన్నటువంటి మన రాష్ట్రానికి అభివృద్ధిని తెచ్చిపెట్టి, మంచి పేరుని తెచ్చిపెట్టి, మంచి ఉపాధిని, ఉద్యోగాన్ని తెచ్చిపెట్టినటువంటి ఉక్కు కర్మాగారం, ఆంధ్రుల హక్కు అయినటువంటి ఉక్కు ప్రైవేట్ వ్యక్తులకు, వారికి వచ్చిన వ్యక్తులకు అమ్మేయడానికి ముందుకొచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్ ఎడల వారికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉన్నది అన్న ఒక్క విషయాన్ని మనందరం కూడా గమనించుకోవచ్చు.